ఏది అయినా ఆచి చికెన్ మసాలా. సిద్దిపేట జిల్లాలో ఉపాధి శిక్షణ శాఖ టామ్కామ్ ఆధ్వర్యంలో విదేశీ ఉద్యోగ మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథులుగా మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో వేలాదిగా నిరుద్యోగులు పాల్గొన్నారు. దాదాపు 1500 మంది దాకా నిరుద్యోగులు ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఎంపికైన నిరుద్యోగులకు అక్కడే నియామక పత్రాలు అందజేశారు. హుస్నాబాద్ లో 45 కోట్ల రూపాయలతో ఏటీసీ భవనాన్ని నిర్మిస్తున్నామని, అక్కడ శిక్షణ పొంది ఉద్యోగాలు పొందవచ్చని యువతకు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక ఈ సందర్భంగా హుస్నాబాద్ లో 250 పడకల ఆసుపత్రి, ఎల్లమ్మ చెరువు టూరిజం అభివృద్ది, ఇండస్ట్రియల్ పార్క్, అర్బన్ ఫారెస్ట్ పార్క్ తీసుకువచ్చామన్నారు. జర్మన్ భాష నేర్చుకునే వారికి నెలకి 1000 రూపాయలు వ్యక్తిగతంగా స్కై ఫండ్ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శిక్షణ ఇచ్చి విదేశాల్లో ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదుర్చుకొని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించేటువంటి సంస్థ యొక్క జాబ్ మేళా కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏటీసీ ఇప్పుడే మనం హుస్నాబాద్ లో భూమి పూజ చేసుకున్నాం. 45 కోట్ల రూపాయలతోటి ఆ భవన నిర్మాణానికి, దానిలో కూడా 7-8 రకాల శిక్షణ, నెలకు 2000 రూపాయల స్టైఫండ్, 6 నెలల నుంచి 2 సంవత్సరాల దాకా శిక్షణ ఇచ్చేటువంటి కోర్సుల ద్వారా మరి ప్రాంతంలో సాంకేతికమైనటువంటి శిక్షణ పొంది ఇక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశంతో పాటుగా విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశం యొక్క జాబ్ మేళా నిర్వహించినటువంటి గౌరవ కార్మిక, గనులు మరియు ఉపాధి శాఖ మంత్రులు, ఈ ప్రాంతానికి 4 సార్లు పార్లమెంట్ సభ్యుడుగా మేళా నిర్వహించడం ఇండిగో ఎవరైతే మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ఉద్యోగాలు కావాలి కానీ స్థానికంగానే కావాలంటే ఊరు చిన్నది, ఆకాంక్ష ఎక్కువ పెద్ద ఉంటుంది. నేనన్నా హుస్నాబాద్ వదిలిపెడితే హైదరాబాద్ లో ఇండిగోలో పనిచేయాలన్నా, లేదా వేరే ఇండస్ట్రీలో పనిచేయాలన్నా, లేదా బయటికి జర్మనీ పంపాలన్నా, జపాన్ పంపాలన్నా ఈ సంస్థ ప్రత్యేకించి మీకు అటువంటి అవకాశాలు ఇస్తుందని చెప్తా ఉన్నాం. హుస్నాబాద్ చిన్న 20 మున్సిపాలిటీ ఉన్నటువంటి వార్తది. ఇక్కడ ఉద్యోగాల అవకాశం తక్కువ. అందుకే దాన్ని కూడా మనం పెంచుకోవడానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తా ఉన్నాం. 140 ఎకరాల్లో ఒక ఏటీసీ శిక్షణ తీసుకొస్తా ఉన్నాం. ఒక ఉన్నత విద్యకు శాతవాహన యూనివర్సిటీ తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా వైద్య అవకాశాల ద్వారా మెరుగుపడాలని 250 పడకల ఆసుపత్రులు తీసుకొచ్చినాం. టూరిజంలో ఎల్లమ్మ చెరువు, అర్బన్ ఫారెస్ట్ తీసుకొచ్చిన ఇవన్నీ కూడా ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుందనే ఆలోచనతో అటు పక్కన వ్యవసాయం